మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనతో పాటు విక్రమ్ గారు ఉన్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామర్. ఆయన ఎంతోమంది సీనియర్స్ లెజెండ్స్తో కలిసి పనిచేశారు, లైక్ మణిశర్మ గారు, ఏఆర్ రెహమాన్ గారు. సో ఇప్పుడైతే మన పితృవాత్సల్య మూవీకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ మొత్తానికి ఆయన ఒక బ్యాక్ బోన్గా నిలిచారనమాట. ప్రోగ్రామింగ్ అండ్ మ్యూజిక్ కంపోజిషన్లో పాల్గొన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. బాగున్నారండి? బాగున్నా అండి. చాలా థ్యాంక్ యూ అండి, మీ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పితృవాత్సల్య మూవీ అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు, ఇప్పుడు ఓవరాల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే ఫస్ట్ పితృవాత్సల్య ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను విరాజ్ గారు వచ్చి నాతో స్టోరీ చెప్పారు మొత్తం. నేను విఖ్యాత్ కూర్చున్నాము, ముగ్గురు కూర్చొని చూసా మొత్తం ఇలాగా సబ్జెక్ట్ ఇలాగ ఉంటుందని చెప్పేసి చెప్పాడు. మొత్తం తీసాడు. కొన్ని అంటే ఎడిట్ అవ్వాల, చిన్న ఫ్రేమ్స్ చూపించాడు నాకు. చూపించిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే నేచర్ని కాపాడాలి అనే ప్రయత్నం ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫార్మర్కి ఒక రేంజ్లో చూపించారు. ఫార్మర్కి అన్ని సెంటిమెంట్లో ఉన్నాయి ఇందులో. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్. అంటే ఆ శరత్ గారు కూడా చాలా బాగా చేశారు. ఫాదర్ అనిల్ అండ్ రమణి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు ఇందులో. అంటే 3 క్యారెక్టర్స్తో మొత్తం వెళ్ళిపోయింది. అలాగే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కదా, అది 3 క్యారెక్టర్స్తో వెళ్ళిపోయింది. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఆ నేచర్ని చూపించడం అనేది. ఇప్పుడు మనం మూవీస్లో అలా చూస్తూ ఉంటాం, మాట్లాడితే క్రైమ్, మాట్లాడితే అది ఏమంటారు, నాకైతే కొన్ని బ్రో నేను చెప్పినా కదా, వల్గారిటీ కూడా ఉంటుంది. నాకు ఇక్కడ ఎక్కడ కూడా చిన్న విషయం కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా అందులో అసలు ఎవ్వరు కూడా అబ్జెక్షనబుల్గా అసలు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు అందులో. అంటే చాలా మూవీస్ చేస్తాం కదా, చాలా వల్గర్ ఈ డైలాగ్స్ ఉంటాయి కొన్ని. జనరల్గా మీరు తెలిసిందే కదా. అలాగే నాకైతే కనుక ఈ పితృవాత్సల్య అనే టీం బాగా చేశారు, చాలా బాగా చేశారు. మెయిన్లీ టెక్నీషియన్స్. నేను టెక్నీషియనే కాబట్టి డిఓపి కానీ, అందరి పేర్లు నాకు తెలీదు, డిఓపి కానీ అండ్ ఎడిటింగ్ కానీ అండ్ డిఐ కానీ, అంటే మా టీం మ్యూజిక్, ఈ 5.1 ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో చాలా నీట్గా చేశారండి. చాలా నీట్గా చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నచ్చింది. నేను విరాజ్ గారు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళందరికీ నచ్చిందంటే సినిమా. అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే చేసాము ఇందులో. మెయిన్లీ విరాజ్ గారు అండి, చాలా కష్టపడ్డాడు ఆ మనిషి. అంటే హ్యాట్స్ ఆఫ్, నిజంగా హార్ట్ఫుల్గా నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చాలా కష్టపడ్డాడు. ఆయన చెప్పే విధానం చాలా నచ్చింది నాకు. అంటే నాకు అర్థమైంది ఇతని విషయం ఉన్న మనిషి అని. అందుకే నేను చేశాను. సో మంచి హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్, అంటే మంచి సోల్ఫుల్ కనెక్ట్ అయ్యే, సోల్స్కి కనెక్ట్ అయ్యే సినిమా తీశారు. చూసారా ఆ ట్రీని నేను చాలా ప్రేమిస్తా. నేచర్, మీకు నేచర్కి ఏదైనా అనుబంధం ఉందండి, ప్రత్యేకమైన అనుబంధం? అంటే నాది విజయవాడ అండి. యాక్చువల్గా నా విజయవాడ. నేను ఎక్కువగా నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెస్ట్ గోదావరి వెళ్ళిపోయాడిని, కోనసీమ అటు సైడ్ వెళ్ళిపోయాడిని. కానీ అక్కడ పీపుల్ ఏంటంటే బాగా ట్రీస్ని కానీ వాటిని బాగా ప్రేమించేవాళ్ళు. నేను అక్కడ మా ఫ్రెండ్ పెంకుటిల్లు ఉండే చిన్నది, ఆ చుట్టూ కొబ్బరి చెట్లు ఉండే. అక్కడ ఏంటంటే ఒక మంచి చెట్లు అవన్నీ ఉండే. వాళ్ళు అదే జామకాయ చెట్లు, ఫ్రూట్స్ అవన్నీ పెంచేవాళ్ళు. అక్కడ కోనసీమలో సమ్ విలేజ్ అది. నేను వాడి ఇంటికి వెళ్ళేవాడిని. అట్లా వెళ్ళేటప్పుడు నాకు అక్కడ చాలా హ్యాపీగా ఉండదండి. మీరు ఇప్పుడు ఇక్కడ మీ చుట్టుపక్కల వింటున్నారు కదా, ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. నాకు అక్కడ ఎలా ఉంటుందంటే అకాస్టిక్ లాగా ఉంటుంది. చుట్టూ బర్డ్ సౌండ్స్, లిటిల్ గోదావరి నది అలాగా. ఇక్కడ మన గోదావరి అనే కాదు, ఏ విలేజ్కి వెళ్ళినా సరే అది విలేజ్ నేటివిటీ చాలా బాగుంటుంది. సిటీ వాతావరణం మనకి అలవాటు అయిపోయి మనకి అలా దిగంగానే ఏదైనా అందుకోవాలి. ఇలా దిగంగానే మనకేంటంటే ఫస్ట్ షార్ట్ కట్స్, ప్రతిదీ షార్ట్ కట్. ఇందులో ఏంటంటే రైతు చూస్తారా, రైతు షార్ట్ కట్ ఆలోచించడు.
మన ఇంట్లో అమ్మ ఎలాగో రైతు కూడా అంతే. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. నాకు ఆ మోరల్ వాల్యూస్ అంతా ఉంది కాబట్టి నేను ఈ సినిమా కనెక్ట్ అయిపోయాను. అంటే మ్యూజిక్ లెజెండ్స్ మన ఏఆర్ రెహమాన్ గారు, మణి శర్మ గారు వీళ్ళతో పాటు మీరు పనిచేసినప్పుడు ఇప్పుడు అంటే ఓవర్ ద డికేట్స్ మ్యూజిక్ ఎవాల్వ్ అయ్యింది, చాలా మారింది, టెక్నాలజీ వచ్చింది. ఏమంటున్నారు అంటే ఇది పైకి వెళ్తుందా కిందకు వెళ్తుందా అంటే ఒక్కొక్కసారి మేము డ్రమ్స్ డామినేట్ చేస్తున్నాయి, లేదంటే మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, కొంచెం కొంచెం ఎక్కువ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకే ట్రాక్లో పెట్టేస్తున్నారు అని చెప్పి కంపోజిషన్లో చాలా మార్పులు వచ్చినాయి. మీకు ఏమనిపించింది అప్పటికి ఇప్పటికీ ఏం మార్పులు వచ్చినాయి అనిపించింది? చూడండి సార్, మార్పులు అనేది మన వినే దాంట్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిజిటల్కి ఎనలాగ్కి తేడా ఉంటుంది. ఇళయరాజా గారి టైంలో ఎనలాగ్ అంతా ఎనలాగ్ అంటే అప్పుడు ఉన్న వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్ కంప్రెసర్స్, లిమిటర్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అప్పుడు అంతా ఎనలాగ్ కంప్రెసర్స్ అనేవాళ్ళు. ఆ స్టూడియోస్ నాకు తెలుసు, ఎస్పి కోదండపాణి స్టూడియోస్ అవన్నీ ఉండే. దాంట్లో కంప్రెసర్స్ అవన్నీ కూడా ఏంటంటే ఒక ఎనలాగ్ కంప్రెసర్స్ అంటారు. అది మీకు అర్థం కాకపోయినా మ్యూజిషియన్స్కి, వాళ్ళ టెక్నీషియన్స్కి, సౌండ్ ఇంజనీర్స్కి అర్థమవుతుంది. అయితే అప్పుడు ఆ ఎనలాగ్ కొద్ది బ్యూటీ ఉండేది, అంటే అంత డామినేట్ చేసేది కాదు. లోస్ అది లిమిట్ చేసేది. లోస్ అనేది డ్రమ్స్ అవన్నీ లోస్ అనేది లిమిట్ చేసేది. ఇప్పుడు అలా కాదు, అన్లిమిటెడ్. ఎంత పెంచినా ఎంత చేసినా అది పంచ్ కొడుతూనే ఉంటుంది. ఆ స్టేజ్ వచ్చేసరికి దానికి తగ్గ సౌండ్స్ అవన్నీ అప్పుడున్న స్పీకర్స్ వేరు. మీరు గమనించండి, ఇప్పుడున్న స్పీకర్స్ వేరు. ఇప్పుడున్న ఈ జేబిఎల్ కానీ, జెనలాగ్ కానీ, ఇలా కొత్త చాలా కంపెనీ, ఇంకా ఆడియోడైనా అని ఇలా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే యమహా ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు కొన్ని ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని లిమిట్ సౌండ్ వరకే వచ్చేది. ఎక్కువ బేస్ అయినా అది ఏమంటారు స్పీకర్ కాయిల్ కాలిపోయేది. ఇప్పుడు అలా లేదు, చాలా టైట్గా చేయడం. కానీ ఇప్పుడు మ్యూజిక్ అనేది జనరల్గా అయితే నేను చెప్తున్నా కదండి, జనరల్గా ఇప్పుడు యూత్కి నచ్చొచ్చేమో కానీ 40 అబౌవ్ ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు జనరల్ అది. కానీ ఈ 40 అబౌవ్ ఉన్న వాళ్ళకి నచ్చకపోవడం అనేది సౌండ్ డామినేషనే మెయిన్. ఓవర్ బేస్ అంత అవసరం లేదు. కొన్ని తమిళ్ సినిమాస్, కొన్ని ఇక్కడ చేసిన మూవీస్ కూడా కొన్ని చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, అలా ఏం లేదు. అంటే హీరోని బట్టి ఆ డిమాండింగ్ అయిన ఉంటుంది. ఇప్పుడు దేవి గారు ఉన్నారు, నాకు ఆ రేంజ్ కావాలంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ ఇస్తారు. మరి అప్పుడే ఆడియన్ పల్స్ అనేది అప్పుడే ఉంటుంది. ఆయనకి మంచి మెలోడీగా ఇట్లా చేశారనుకోండి, ఆడియన్స్కి ఎక్కదు. మ్యూజిక్ డైరెక్టర్ టాలెంట్ లేక కాదు, అందరికీ ఉండదు. అందరు లెజెండ్స్, కీరవాణి గారు కానీ, డిఎస్పి గారు కానీ, తమన్ గారు కానీ, ఇప్పుడు సోమని చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ లెజెండ్సే. కానీ వాళ్ళు డైరెక్టర్ చెప్పే విధానంలోనే వెళ్తారు. వాళ్ళు డైరెక్టర్కి ఎలా కావాలంటే ఆ రూట్లో తీసుకెళ్తారు. ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారండి, మణిరత్నం గారికి మన PS2 చూసారా? అక్కడ ఎక్కడన్నా మీరు ఆ బేస్ కానీ అవన్నీ మీరు చూడరు, మొత్తం చాలా స్మూత్గా వెళ్తుంది. వోకల్స్ హైయెస్ట్ ఉంటుంది. అది ఏంటంటే రెహమాన్ గారు చేస్తే అలా ఉండదు, మణిరత్నం ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో. నాకు అలాగే కావాలని చెప్పాడు ఆయన. అట్లా చాలా ఉంటాయి. మన మ్యూజిక్ డైరెక్షన్ ఇదని వాళ్ళు ఇట్లా చేస్తారని అట్లా చేస్తారని కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లాగని చేయగలరు. డిపెండ్స్ ఆన్ డైరెక్టర్కి ఏం కావాలి మేము అది అందించాలి. కొన్నిసార్లు డైరెక్టర్ కూడా ఏం చేస్తాడంటే ఇట్లాగే కావాలంటారు, కొన్నిసార్లు పేచి వస్తుంది, ఇట్లాగే కావాలి మాకు, ఇట్లాగే కావాలి, ఇట్లానే ఉండాలి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు ఈ సాంగ్ వెళ్తుంది జనాల్లోకి అనేది మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. అంటే మీతో పాటు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళలో అనిరుద్ధ్ గారు కూడా ఉన్నారని మేము విన్నాం. ఆయన ఇప్పుడు ఒక సెన్సేషన్, మ్యూజిక్ సెన్సేషన్. అదేంటంటే మేము ఒక ఆల్బమ్కి చెన్నైలో AM స్టూడియోస్లో చేస్తున్నాం. అందులో నేను కీబోర్డ్ చేస్తున్నాను, రెహమాన్ గారు ఆయన కింద స్టూడియోలో ఉన్నారు. ఏదో అది ఏ టైం అంటే ఏమై చేసేవి తమిళ్లో అతను సింబు ఎస్ తమిళ్లో సింబు చేస్తున్నాడు. అప్పుడే నాకు వినిపించారు ఆ సాంగ్. అక్కడ అనిరుద్ధ్ అతను సౌండ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అక్కడ.
ఏఎం స్టూడియోస్లో అతను పరిచయం చేసుకుని అప్పుడు అనిరుద్ధ్ అని చెప్పాడు. వాళ్ళ సౌండ్ ఇంజనీర్స్ కదా అలాగ అనుకున్నాం మేము. కానీ మొన్న ఫొటోస్ అన్నీ ఉన్నాయి అక్కడ దిగి, అందరు టీంతో దిగిన ఫొటోస్ అన్నీ నేను షేర్ చేస్తుంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడితే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అరుణ్ అని చెన్నైలో, ఇప్పుడు కోయంబత్తూర్లో ఉంటున్నాడు. అరుణ్ అని చాలా మంచి గిటారిస్ట్. వికీ ఎనడా నీ అనే అనిరుద్ధ్ ఉన్నాడు ఇందులో అంటున్నాడు. అనిరుద్ధ్ నీకు ఎలా తెలుసు అంటే, ఈ ఎవరు అంటే ఇక ఇక్కడని టిక్ చేసి పంపించాడు నాకు, రౌండ్ చేసి పంపించాడు. ఈయన అనిరుద్ధ ఆడినా. అరే నువ్వు పెద్ద మాయగాడు అనిరుద్ధ్ వీళ్ళందరితో చేసి నువ్వేంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు అంటే, జనరల్గా ఇప్పుడు ఏదన్నా మనం ఇక్కడ బయటికి వెళ్తేనే ఎవరన్నా ఒక హీరోతో ఫోటో దిగి ముందు ఇన్స్టాగ్రామ్లో, నేను ఎప్పుడో ఉన్నాయని బయట పెట్టా ఊరికనే ఇన్స్టాగ్రామ్. నేను సోషల్ మీడియాలో ఎనీ టెక్నీషియన్ సార్, మీరు టెక్నీషియన్ చూడండి, ఎనీ టెక్నీషియన్ సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటుంది. మీరు గమనించండి. అది ఎన్ని పెద్ద కెమెరామ్యాన్ అయినా సరే, ఏది మన రాజమౌళి గారి దగ్గర చేసిన అండ్ పేరేంటి, చాలామంది టెక్నీషియన్స్ మెయిన్ చెప్తున్నా, వాళ్ళు సోషల్ మీడియాలో అసలు ఉంటారు, చాలా తక్కువ. సో మీరు కూడా సైలెంట్గానే ఉండండి, మీ మ్యూజిక్ మాట్లాడినివ్వండి. ఇలా మాట్లాడినట్టు అద్భుతంగా ఉంది సార్. మేము కూడా కాంప్లిమెంట్ ఇస్తున్నాం. ప్రతి ట్రాక్ కూడా సినిమాని మ్యూజిక్ని వేరు చేసి ఎవడో చూడలేడు, మ్యూట్లో పెట్టుకుని చూడలేడు. ఎగ్జాక్ట్లీ అండి, అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు సినిమాకి విజువల్ ఎంత ఇంపార్టెంటో ఆడియో అంత ఇంపార్టెంట్. విజువల్ అనేది ఐ అని మనకి ఎంత ఇంపార్టెంటో ఇయర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మూసుకొని ఇది వినాలి ఇది చేసి అలా ఉండదు, రెండు కలిస్తేనే మనకి విజువల్ అనేది క్లియర్ ఉంటుంది. మనకి ఆడియోతో పాటు సినిమా చూస్తేనే అది దాని వాల్యూ తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మూకీ డ్రామా లాగా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. అండ్ గైస్, మీరు కూడా పితృవాత్సల్య మూవీని మన iDream మీడియాలో ఈ మంత్ 19th నుంచి స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. Thank you. Okay. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.